హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు దోశ, ఇడ్లీ, టిఫిన్ దానిలోకి ఒక మంచి చట్నీ చేస్తున్నానండి. ఈ చట్నీ చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, నా కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ముందుగా పల్లీలు మంచిగా వేయించుకోవాలి. నేను 100 గ్రాముల పల్లీలు తీసుకున్నానండి. అప్రోచల్గా 100 గ్రాముల పల్లీలు తీసుకొని వేయించాను. బాగా చూడండి, బాగా ఫ్రై అవ్వాలండి. మాడకూడదు, బాగా ఫ్రై అవుతే పల్లి అనేది టేస్ట్ ఉంటుంది. చూడండి, పల్లి పట్టుకోగానే ఇట్లా పొట్టు వచ్చేసేయాలి. అలాగైతే బాగా వేగినట్టు అని అర్థం. అదే ప్యాన్లో మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఇవి తెల్లగడ్డలు బాగా మంచి పొట్టు తీసుకొని మంచి రంగుకు వచ్చేటరకు వేయించాలండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, కలర్ కొంచెం మారుతూ ఉంది. చూడండి, కలర్ మారేంత వరకు మనం తెల్లగడ్డని బాగా వేయించుకోవాలి. ఇందులోనే ఇందాక మనం వేపుకున్న పల్లీలు కూడా వేసేయాలి. పల్లీలు కూడా ఇందులోనే వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు వేపేసుకోవాలి. వేపుకున్నాక స్టవ్ కట్టేయాలండి. ఆపేసినాకనే ఇందులోకి కారపొడి వేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కారపొడి వేసుకోకూడదండి, ఎందుకంటే కారం మాడిపోయి చాలా టేస్ట్ బాగుండదండి. స్టవ్ ఆపేసాకే కారపొడి వేసుకోండి. కారపొడి వేసుకున్నాక మనం నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు పోసుకోవాలండి. పోసుకున్నాక కొంచెం అటు ఇటు కలిపెట్టేసుకోవాలి. కలిపెట్టుకున్నాక మిక్సీకి వేసుకోవాలి. చల్లారినాక మిక్సీకి వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపెట్టుకోవాలండి. కలిపెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇవి లేకపోతే ఆ చట్నీ టేస్టే ఉండదండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, మినప్పప్పు గుండ్లు. 100 గ్రాములకి 3 స్పూన్లు మినపగుండ్లు వేసుకోవాలండి. 100 గ్రాములకి గుర్తుపెట్టుకోండి. 100 గ్రాములకి 3 స్పూన్లు మినపగుండ్లు వేసుకొని కొంచెం మెయిన్ ఇంగువ కూడా టేస్ట్ అండి. ఇంగువ కంపల్సరీ వినాలి. ఇంగువ లేకపోతే ఈ చట్నీ చేయొద్దండి. ఇంగువ వేస్తేనే ఈ చట్నీ టేస్ట్ ఉంటుంది. అందులోనే కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని బాగా మినపగుళ్ళు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ద్వారగా వేయించుకోవాలి. చూడండి, చూడండి ఈ టేస్ట్ ఇలా వచ్చేదాకా వేయించుకొని దీన్ని కూడా మిక్సీకి పట్టుకోవాలి. చూడండి, ఇదిగోండి ఇట్లా మిక్సీకి పట్టాక ఇట్లా అవుతుంది. అది చట్నీని అందులో కలుపుకోవాలండి. అంతే, ఇడ్లీలోకి, దోశలోకి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.